महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టీఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో డిసెంబర్ మాసంలోకి అడుగుపెట్టాం, అంటే న్యూ ఇయర్లోకి ఇంకొక నెలలోకి అడుగు పెట్టబోతూ ఉన్నాం. సో ఈ న్యూ ఇయర్ రాశి ఫలాలు చెప్పుకునే ముందు ఒక చిన్న అటాచ్మెంట్ని, మన ఫ్యామిలీకి నాకు ఉన్న అటాచ్మెంట్ని, డిసెంబర్ 9న ఏదైతే అందరికీ మేలు జరగాలి ఏదో విధంగా, ఈ ఆస్ట్రాలజీ యొక్క శక్తిని కానీ దీనికి ఉన్న ఆ యొక్క పవర్ని ఏదో విధంగా జనాలకి నేను ఎక్స్పీరియన్స్ పొందిన సత్యాన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆ నాలెడ్జ్ని షేర్ చేద్దాం అనే చిన్న సంకల్పంతో మొదలుపెట్టిన మన టీఆర్ క్రియేషన్స్ ఛానల్ 5 సంవత్సరాలు ఇప్పటికీ నిరంతరాయంగా నిర్విరామంగా ప్రతి వారం వీక్లీ రాశి ఫలాలు, మంత్లీ రాశి ఫలాలు, స్పెషల్ ప్రిడిక్షన్స్తో ఎప్పటికప్పుడు మీకు అందిస్తూ, సో అదేవిధంగా చక్కగా మీరు కూడా మంచిగా రెస్పాండ్ అవ్వటం, సో మీరు కూడా ఆ రెస్పాన్స్ని తెలియజేయటం, ఎస్ ఇది వర్క్ అవుతుంది, చాలామంది తప్పకుండా ఈ ప్రిడిక్షన్స్ వల్ల ఎంతో కొంత వాళ్ళకి మేలు జరుగుతుంది అని నాకు అనిపించినప్పుడు, నాకు ఎన్ని ఒడిదడుకులు ఎదురైనా తప్పకుండా ఆ వారం వీళ్ళకి ప్రిడిక్షన్స్ వెళ్ళాల్సిందే అనే ఆ ఒడిదడుకులను సైతం నేను అధిగమించి ఈ 5 సంవత్సరాల కాలం పాటు ఛానల్ నడిపానంటే తప్పకుండా అది మన ఫ్యామిలీ నాకు ఇచ్చిన ధైర్యం, ఆ యొక్క శక్తి, ఈ యొక్క కుటుంబం ఇంత ఒక 3 లక్షల మంది కుటుంబం నేను ఏర్పరచుకోవటం అది నిజంగా ఆ పరమ శివుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్, ఆశీస్సులుగా నేను భావిస్తున్నా. సో అదేవిధంగా మన ఛానల్కి సంబంధించి సార్ మీరు ఎప్పుడు పేరు పెట్టుకోరు, మీ పేరేంటో చెప్పరు, అసలు ఏంటి అందరూ కూడా లైమ్ లైట్లోకో లేకపోతే కొంత ఎక్స్పోజర్ను కోరుకుంటారు అని అడుగుతున్నప్పుడు కూడా, బట్ నాకు ఆస్ట్రాలజీ అనే పవర్ని జనాల్లో తీసుకెళ్ళటం ఒకటే నా ముఖ్య ఉద్దేశం, అదే నా మోటివ్ అనుకుంటూ వచ్చాను కాబట్టి సో టీఆర్ క్రియేషన్స్ నా పేరుగా మారిపోయింది. సో ఎనీవే ఈ క్రమంలో అందరూ కూడా చాలామంది సార్ మీ గురుదక్షిణగా ఎంతో కొంత మేము లబ్ధి పొందిన వాళ్ళం లేకపోతే మేలు పొందిన వాళ్ళం ఎలా ఇవ్వాలని చాలాసార్లు అడిగినప్పుడు, సో ఎప్పుడైనా మన ఛానల్ యానివర్సరీకో సంవత్సరానికి ఒకసారో అలాగా మనం చెప్దాంలే అని ఎప్పుడు కూడా నేను ఆ కామెంట్స్లో ఎప్పుడు రిప్లై ఇవ్వాలి. బట్ ఈ సమయంలో ఎవరన్నా మన ఛానల్కి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు, సో ఇంకా ఈ ఛానల్ ఉంటే మనకు కాదు ఇంకొంతమందికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకుంటున్న వాళ్ళు ఈ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో సో ఏ విధంగా మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు అనేది నేను ఇస్తున్నాను. సో ఇక్కడ మనకి న్యూ ఇయర్ రాశి ఫలాలు అన్న టైటిల్ కిందే డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడ అక్కడ కొడితే తప్పకుండా కింద డిస్క్రిప్షన్లో ఎలా సపోర్ట్ చేయొచ్చో మీరు ఆ విధంగా చేయొచ్చు నాకు. సో ఏదేమైనప్పటికీ మీ అందరి ఆశీస్సులు కావచ్చు, మన కుటుంబం అదే ఆ పరమశివుడు ఏర్పరిచిన ఈ బాండింగ్ కావచ్చు, ఇంకొన్ని సంవత్సరాలు ఇలాగా దినదిన ప్రవర్తమానంగా ఉండాలని ఆ పరమశివుడిని మరొకసారి కోరుకుంటూ ఆ వినాయకుడిని కూడా కోరుకుంటున్నాను. సో ఇక మనం న్యూ ఇయర్ రాశి ఫలాల్లోకి వెళ్దాం. ఇక సింహరాశి ఫ్యామిలీ అందరికి కూడా వెల్కమ్ చెప్తూ న్యూ ఇయర్ 2024 హెడ్లైన్స్ బ్రీఫ్గా ఎలా ఉండబోతుందనేది చూద్దాం. సింహరాశి వారికి మనం చూస్తే కనుక మేజర్ లాంగ్ టర్మ్ ప్లానెట్స్ తీసుకుందాం. రాహు, కేతువు, గురుడు, శనిలో ఏ గ్రహాలు అనుకూలిస్తే అసలు ఎలా ఉండబోతుంది. ఆల్రెడీ ఈ రాశికి అక్టోబర్ 30, 2023 నుంచి కూడా రాహు కేతువుల యొక్క స్థాన మార్పు జరిగింది. సో రాహు ఎంటరింగ్ ఇన్ ద 8th హౌస్. ఇక్కడ ముఖ్యంగా సింహరాశి వారికి సంబంధించి సంవత్సర కాలం పాటు రాహు 8th హౌస్లోనే ఉంటూ ఉన్నారు కాబట్టి ఏంటంటే తీసుకునే ప్రాజెక్ట్స్ కానీ చేసే పనులు కానీ సమ్ ఎగ్జైట్మెంట్, సమ్ టెన్స్ అనేది మాత్రం ఎక్కువ క్రియేట్ అవుతూ వెళ్ళే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో కొత్తగా తలకాయ నొప్పులు ఏవి తలకు చుట్టుకోకుండా మీరు ఉండాల్సిన అవసరం ఉంది. సో అంటే తెలిసి అనవసరంగా ఏదన్నా కన్ఫ్లిక్ట్లోకి కానీ వివాదంలోకి కానీ లేకపోతే అంటే 8th హౌస్ రిప్రజెంట్స్గా రాహు అష్టమ స్థానంలోకి రావటం కొంత ఆరోగ్య సమస్యలకి సంబంధించిన విషయాలు కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జాయింట్ అకౌంట్స్లో కావచ్చు, వారసత్వ ఆస్తుల్లో కావచ్చు, సో ఏదైనా సరే జాబ్ అండ్ ప్రొఫెషన్ మ్యాటర్స్లో కూడా సో ఒక ఫీర్ అనేది మాత్రం కంటిన్యూస్గా మీకు ఇక్కడ కొంత పెరిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి యాంగ్జైటీ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ అనేది
ఇక్కడ మీకు ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి యాంగ్జైటీ రిలేటెడ్ ఇష్యూస్ని ఎక్కువ మీరు తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. ఇక్కడ ద్వితీయంలో కూడా కేతు ఉన్నారు ఆల్రెడీ. సో ఎప్పుడైతే ద్వితీయంలో కేతు యొక్క సంచారం జరుగుతుందో తప్పకుండా మరి ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక అక్కడ చాలా వరకు కూడా డబ్బులు వచ్చి వెళ్ళిపోతూ ఉండే ఆస్కారాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో కూడా కొంత యూనిటీ అనేది మెయిన్. ఎందుకంటే అష్టమ స్థానంలోకి రాహు రావడం, ద్వితీయంలో కూడా కేతు ఉండటం వల్ల మెయిన్ అత్తగారు మామగారికి సంబంధించిన విషయాల్లో ఈ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ, అమ్మ నాన్న, అత్తగారు మామగారు, లేకపోతే భర్త అండ్ పిల్లలు. సో ఒక యూనిటీ అనేది మెయింటైన్ చేయడం అవసరం. ఎందుకంటే డిటాచ్మెంట్ ప్లానెట్ కేతు ద్వితీయంలో ఉండటం వల్ల కొన్నిసార్లు ఏంటంటే మనం వేరుగా ఉందామా అనే కొంత ఆలోచనలని, లేదా మనీకి సంబంధించిన విషయాల్లో కేతు లాంటి ప్లానెట్ ధనస్థానంలో ఉండటం వల్ల ఇస్తే అలా మనీని అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, దాని మీద పెద్ద ఫోకస్ అయిన లేకుండా. సో అది ఒక అందుకు మంచిది. ఎందుకంటే ధనం అలా ఉంచుతారు అంతే, దేనికి ఖర్చు పెట్టరు. లేకపోతే అంటే ఇక్కడ మీ చార్ట్లో కేతు రివర్స్లో అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఇచ్చే విషయంలో ఉంటే కనుక అనవసరమైన విషయాల్లో డబ్బు ఖర్చు అవుతూ ఉంటాం, వచ్చిన మనీ వెళ్ళిపోతుంటాం. సో ఇవన్నీ సినారియోస్ అన్నీ మీరు గమనించుకోవాలి. రాహు కేతులు మీకు ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నారు అనేది మెయిన్గా. సో ఇక్కడ వీళ్ళకి శని ముఖ్యంగా సప్తమ స్థానంలో ఉన్నారు. వ్యాపారానికి సంబంధించి బిజినెస్ ఓరియంటెడ్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో వ్యాపారం మందగమనంలో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి వ్యాపారాన్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేయాలి. నూతన ఒరవడిని క్రియేట్ చేయాలి. నూతనమైన అంటే అట్రాక్టింగ్ ద పీపుల్, కస్టమర్లను అట్రాక్ట్ చేయడానికి కొంత కొత్త మార్గాలు మీరు ఎతకాలి. సో ఎందుకంటే సప్తమ స్థానంలో శని యొక్క సంచారం జరుగుతూ ఉన్నప్పుడు కొంత బిజినెస్ పార్ట్నర్షిప్లో కావచ్చు, లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, స్పౌస్తో కావచ్చు, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు కొంత రిస్ట్రిక్షన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. సో శని ఈ ఫలితాన్ని ఇస్తున్నాడు ఒక పక్కన. సో అయితే గురువు గారి విషయానికి వస్తే ఇక్కడ ఈ రాశికి ప్రథమార్థం అంతా కూడా బాగుంది. చక్కగా భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఫారెన్ ట్రావెల్స్కి సంబంధించి 9th హౌస్లో ఉన్న గురువు గారు చక్కగా ఈయన డైరెక్ట్ ఆస్పెక్ట్ 5th హౌస్ మీద ఉండటం వల్ల సంతానానికి సంబంధించిన విషయాల్లో బాగుంటుంది. 9, 10, 11, 12, 1 5th ఆస్పెక్ట్ 1st హౌస్ మీద ఉండటం, రాశి మీద ఉండటం వల్ల హెల్త్ బాగుంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ బాగుంటాయి. సో ఎప్పుడైతే గురువు గారు ఇక్కడ 10th హౌస్లోకి వెళ్తూ ఉన్నారో మే 1 నుంచి ఆల్రెడీ ఇందాక మనం చెప్పుకున్నాం అష్టమంలో రాహు ఉన్నారనుకున్నాం కదా, గురువు గారు మారడం 10th హౌస్లోకి, ఇక్కడి నుంచి వృత్తి ఉద్యోగాల్లో మీ టాస్క్ పెరుగుతుంది. మీ జాబు అంటే ఇంకోటి ఎవడన్నా మానేస్తే రిక్రూట్ చేసుకోరు, వాడి పని కూడా మీ చేత చేయిస్తారు. సో ఇలాంటి కండిషన్స్, మోర్ వర్క్ అనేది పెరిగే ఆస్కారాలు ఉన్నాయి. సో దీనివల్ల యాంగ్జైటీ అనేది, అష్టమంలో రాహు కూడా ఉన్నారు కాబట్టి అక్కడ కూడా పెరిగే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ విధంగా గురువు గారు మే 1 వరకు కూడా ఎడ్యుకేషన్, లైఫ్ గ్రోత్, ప్రమోషన్స్ అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తున్నారు. మే 1 తర్వాత నుంచి కొంత అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి 2024లో మెయిన్గా మనం తీసుకుంటే కనుక ప్రథమార్థం ఎక్కువ ఫేవర్గా ఉందని చెప్పచ్చు కంపేర్ టు సెకండ్ హాఫ్తో పోలిస్తే. అయితే మరి సెకండ్ హాఫ్తో మరి ఇంతేనా అనుకుంటే యాక్చువల్గా మనం మంత్లీలోను వీక్లీలోను అష్టమ రాహు ప్రభావం ఎప్పుడు ఉండొచ్చు, గురువు గారు దశమంలోకి రావటం వల్ల వృత్తి ఉద్యోగాల్లో మీకు స్ట్రెస్ ఎప్పుడు పెరగచ్చు, ఏంటి, ఎలా మార్పులు వస్తాయి ప్రొఫెషన్లో అనేది మనం కూడా తెలుసుకోవచ్చు. సో ఇవన్నీ మనం ఆల్రెడీ ఉగాది రాశి ఫలాల్లో ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, మూర్తిత్వాలతో చెప్పుకుందాం. సో వీక్లీ మంత్లీలో కూడా మనం మెయిన్గా రెమెడీస్ అవి చెప్పుకుంటూ ఉంటాం కాబట్టి ఆ ట్రాన్సిట్ వచ్చినప్పుడు సో తప్పకుండా మీరు ఇంకా బెస్ట్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు లైఫ్ని. సో ఇదే విధంగా మెయిన్ ఈ సింహరాశి వారికి సంబంధించి మారుతున్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో, అష్టమ రాహు ప్రభావం, దశమ గురుడు ప్రభావం, సప్తమ శని, ఇక్కడ అద్వితీయ కేతు. సో మీ ఫ్రెండ్స్, వెల్ విషర్స్, మీకు తెలిసిన వాళ్ళు ఈ రాశి ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా ఈ మెసేజ్ని పాస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ అండ్ మోర్ నోటిఫికేషన్స్ అండ్ కొత్త విషయాలు ఇంకేదైనా మన ఛానల్ నుంచి వస్తే మీరు ముందుగా తెలుసుకోవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.